మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎట్లా ఉందంటే నేను చెప్తే కాదు, నేను చెప్తే నా డబ్బా నేను కొట్టుకుంటూ అవుతుంది. ప్రజాభిప్రాయం ఎక్కడ చూడు, మీరు ఈ హోటల్ కాడ చూడు, పాన్ షాప్ కాడ చూడు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్, గిరికెట్, చేపలు, ఎక్కడైనా పోయి అన్ని ప్రజలు అందరి మనోభావాలు ఎట్లున్నాయంటే కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మున్సిపల్లో మేయర్ పీఠం మీద కాషాయ జెండా ఎగరవేయబోతుంది, బీజేపీ జెండా ఎగరవేయబోతుంది చెప్పి ప్రజలే అంటారు. ఎందుకు అంటారంటే ప్రజలు, కరీంనగర్కు స్మార్ట్ సిటీ నిధులు ఎవరి ద్వారా వచ్చినాయంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు ఇప్పించారు. ఈ కేంద్ర సహాయ మంత్రి గారు, ప్రియతమ నాయకులు, గౌరవనీయులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు అత్యధిక నిధులు, వందలాది కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చారు. స్మార్ట్ సిటీకే కాదు, డ్యామ్ పరిసర ప్రాంతంలో ఉన్న రోడ్లకు కానీ, ఆ గ్రీనరీకి కానీ, శ్మశాన వాటికలకు కానీ, కంపోస్ట్లకు కానీ, సీసీ ఈ లైటింగ్స్ కానీ, ఇప్పుడు లైటింగ్ ఎట్లయినాయి, ప్రతి లైటింగ్ కూడా కరీంనగర్లో ఒక సింగపూర్లో ఉన్నట్టున్నాయి లైటింగ్స్ కూడా. రోడ్లు, అందమైన రోడ్లు, నూనె పోతే ఎత్తుకోవచ్చు ఇక్కడ. ఈ అందమైన రోడ్లు, ఈ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈ అభివృద్ధి పూర్తిగా స్మార్ట్ సిటీ కింద వచ్చిన నిధులన్నీ కూడా ప్రీతమ నాయకులు బండి సంజయ్ కుమార్ తీసుకొచ్చారని చెప్పి కేంద్ర మంత్రి తీసుకొచ్చి ప్రజలే అంటారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి వేస్తేనే డెవలప్ అవుతుంది, బీజేపీ అయితేనే అభివృద్ధి చేస్తుంది, బీజేపీలో అయితేనే మంచి నాయకులు ఉంటారు. ఈ దొంగలకు, దౌర్జన్యాలు చేసే వాళ్లకు ప్రతి వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ రెండు పార్టీలు కూడా తోడు దొంగలు. వీళ్ళు ఈ రెండు పార్టీలు తానా అంటే తందానా అంటే వాళ్ళు దోచుకోవడానికి వాళ్ళు రాజకీయాలకు వచ్చే వ్యక్తులు కనుక అనేక కబ్జాలు చేసి, అనేక దౌర్జన్యాలు చేసి, అనేక చీటింగ్లు చేసి, మోసాలు చేసి జైలుకు పోయిన నాయకులు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు. జైలుకు పోయిన నాయకులు అక్రమ కేసులలో ల్యాండ్ కబ్జాలలో జైలుకు పోయిన నాయకులు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు. స్వచ్ఛమైన నాయకులు ఉన్నా లేకున్నా కడుపు చంపుకొని, పేగులు చంపుకొని, భుజాలు అరిగేదాకా, చెప్పులు అరిగేదాకా ప్రజాసేవ చేసిన నాయకులు బీజేపీ నాయకులు. ఈరోజు బీజేపీ నాయకులకు, ఈరోజు అక్రమంగా సంపాదించుకున్న దౌర్జన్య పనులకు ఈ కరీంనగర్లో వారు జరగబోతుంది. ప్రజలారా, మీరు తోడు దొంగల వైపు ఉంటారా, కబ్జా చేసే వైపు ఉంటారా, నిజాయితీగా పనిచేసే బీజేపీ వైపు ఉంటారా? ఈ ఎలక్షన్లో మీరు తీర్పు చెప్పండి, దొంగలకు బుద్ధి చెప్పండి, బీజేపీకి పట్టం కట్టరని చెప్పి నేను వ్యక్తిగతంగా కోరుతున్నా. ప్రజలందరూ కూడా అదే కోరుతున్నారు. మీరు మురణంగా చూశారు కదా, ప్రతి కార్పొరేటర్ కూడా కబ్జాల కేసులలో, దోపిడీ కేసులలో జైలుకు వేయారు. వీళ్ళు 3-4 నెలలు జైలుకు వేయారు. ఒక్కొక్క మాజీ కార్పొరేటర్ పీడీ యాక్ట్ ఉన్నాయి ఈ రోజు వాళ్ళ కార్పొరేటర్, కానీ మా కార్పొరేటర్ల మీద ఒక్క కేసు లేదు. తెరిచిన పుస్తకం, క్లీన్ చీట్, వైట్ పేపర్ మా నాయకులు, మా నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి సామాన్య బీజేపీ కార్యకర్త వరకు ఒక్కడి మీద కూడా కేసు లేదు, అక్రమ సంపాదన లేదు, దౌర్జన్యాలు లేవు, నీతివంత పరులు, ఒక్క స్కామ్ లేదు. కనుక కరీంనగర్ ప్రజలారా, మీరందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, విఘ్నులైన బీజేపీ ఈ కరీంనగర్ ప్రజలారా, స్వచ్ఛమైన బీజేపీ పార్టీ నాయకులకు ఓటు వేయండి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. కరీంనగర్ లో సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కరీంనగర్ బల్దియాపై మేమంటే మా పార్టీ జెండా ఎగరవేస్తామని కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే చాలా మంది మాత్రం ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందని కొంతమంది అంటున్నారు, కాంగ్రెస్ గెలుస్తుందని కొంతమంది అంటున్నారు, బీజేపీ గెలుస్తుందని కొంతమంది అంటారు. కానీ ఈ రాబోయే ఎలక్షన్లలో మాత్రం ఎవరైతే నికార్సైన నాయకులు ఉన్నారో వారికే టికెట్ ఇచ్చి గెలుపు గుర్రాలను ఎంచుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు మరి రాబోయే ఎన్నికల్లో ఈ కరీంనగర్ బల్దియాపై ఏ పార్టీ జెండా ఎగరబోతుందో మరి వేచి చూడాలి. మరి కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.